వివాదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ అధినేతకు హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు. మేము చెప్తేనే ఉన్నాం ఈ మాట. కేటీఆర్ కు ఓఆర్ఆర్ లీజు అనుమతుల వచ్చు. ఇది మొన్న ఏదో సందర్భంలో రాము అనుకుంటా మీరు లేనప్పుడు ఆ రోజు నేను చెప్పిన పాత మెట్రో రైల్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఏదైతే లైన్ వేసిందో అది మొత్తం వాళ్ళ కోసం వాళ్ళు వేసుకున్నది. ఓఆర్ఆర్ ప్రస్తుతం ఉన్న దాని తర్వాత దానిపైన RRR కడతామని చెప్పేసి అన్నారు. RRR లో 70 to 90% ఆఫ్ ల్యాండ్స్ మొత్తం వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీ బినామీలకు చెందినయే. మళ్ళా గుర్తు పెట్టుకోరి ఆ డీటెయిల్స్ కూడా బయటపడతాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, భర్త బంధువుల నివాసాల్లో ఈడీ తనిఖీలు, తాజాగా జోగిన్పల్లి సంతోష్ పై భూ కబ్జా కేసు, వరుసగా వెంటాడుతున్న అవినీతి వ్యవహారం. నువ్వు చేయకపోతే నీకు ఇన్ని వ్యవహారాలు ఎందుకు చుట్టుకుంటాయి? నువ్వు ఎన్నడూ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా, నువ్వు ఎన్ని ఇట్లాంటివి చేయకపోయినా తప్పులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత జరిగిన సందర్భాలు అయితే లేవనుకుంటున్నాను నేను వాస్తవంగా. ఇటు సెంట్రల్ దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఇటు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు, వీళ్ళపైన ఇంకా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సంతోషం అనే వ్యక్తి తెలంగాణ రాకముందు పేరగాని చెప్పేసుకుని తిరిగిన వ్యక్తి 2016లోనే 3 కోట్లు పెట్టి ఆయన కొన్నాడు. 15 కోట్ల విలువైన భూమిని 3,80 లక్షల రూపాయలకు కొన్నాడని చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఫస్ట్ అది ఎంక్వైరీ చేయండి. సరే అది కొనడా లేదా తర్వాత చూద్దాం, కానీ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ 3 కోట్ల రూపాయలు క్లియర్గా చెప్పింది కదా, అవి ఎక్కడ పోయినాయి, ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యాయి, అందులో బ్లాక్ మనీ ఎంత, వైట్ మనీ ఎంత, ఇదంతా కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా ఎంత దారుణం అంటే ఒక్కొక్కరు ఫ్యామిలీలో ఉన్నటువంటి వీళ్ళ ఫ్రంట్ ఉన్నటువంటి ఫ్యామిలీ వీళ్ళ ఫేసెస్ కాకుండా వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు అనిల్ కానీ, అనిల్ వాళ్ళ అక్కనో చెల్లెనో కానీ, వాళ్ళ అల్లుడట ఎవరు శ్రీ శరణ్ రెడ్డి అట, మేక శ్రీ శరణ్ రెడ్డి అట. సో ఆయన వివాదం కూడా బయటకు వస్తూ ఉన్నది. ఏంది అసలు ఇవ్వరు వాడు కేటీఆర్ బంధువులు, ఆ రాజపాకల వాడు పెద్ద దొంగ, అటు కవిత బంధువులు, కేటీఆర్ బంధువులు, హరీష్ రావు బంధువులు, సంతోష్ రావు బంధువులు, వాళ్ళ భార్య పేరు ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత కథ ఉన్న కార్ఖాన ఉంది, ఇవన్నీ కూడా బయటకు అందరూ లోపలేయాలి. ఇల్లే కాదు కన్నారావు పేరు మీద కూడా కేసులు అయినాయి కదా. కన్నారావు ఆయన పారిపోయినట్టు ఆయన కూడా. అలవైకుంఠపురం స్పార్క్ సిటీ. మా అలవైకుంఠపురం T19 స్పార్క్ సిటీ హౌసింగ్ ప్రాజెక్ట్ located at మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మా ఈ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ హౌసెస్ ఈస్ట్ ఫేసింగ్ అయితే 165 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ మరియు వెస్ట్ ఫేసింగ్ అయితే 147 గజాలలో 1000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. హౌస్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఎక్సలెంట్ గా ఉండబోతోంది. వెస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈస్ట్ ఫేస్ స్ట్రీట్ వ్యూ ఈ విధంగా అద్భుతంగా ఉండబోతోంది. ఏంటది టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి అట్లా ఇంకెన్ని చేస్తారు. వాళ్ళు చేసిర్రు కాబట్టి వాళ్ళ మీద తిరుగుబడుతుంది మీకు ఓటేస్తే. ఇవాళ మీరు కూడా అదే పని చేస్తున్నారా? ఎస్, అదే చేస్తూ కనబడుతుంది. దీన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు, అన్ని గమనిస్తారు ప్రజలు. మనం ఎర్రగొర్రెలు అనుకుంటాం, ప్రజలకు ఉన్నంత తెలివి, ప్రజలు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ఉంటాయి, రాసి పెట్టుకోండి. ప్రజలు అంత ఎడ్డల్లో ప్రజలు మోసం చేద్దాం అనుకోవడం పొరపాటు. ప్రజలకు చాలా దగ్గరగా పనిచేయాలి, ప్రజలు గౌరవించడం నేర్చుకోవాలి. అది మేము ఏదో గొర్రెలు ఇచ్చినాం, బర్రెలు ఇచ్చినాం, చేపలు ఇచ్చినాం అనుకోని చెప్పేసి కేసీఆర్ పోయిండు, గొర్రెలు చేసిర్రు, ఆయన పక్కన పడేసిర్రు. వివాదాల్లో కేసీఆర్ ఫ్యామిలీ బీఆర్ఎస్ అధినేతకు హరీష్ రావుకు కాళేశ్వరం చిక్కులు. మేము చెప్తేనే ఉన్నాం ఈ మాట. కేటీఆర్ కు ఓఆర్ఆర్ లీజు అనుమతుల వచ్చు. ఇది మొన్న ఏదో సందర్భంలో రాము అనుకుంటా మీరు లేనప్పుడు ఆ రోజు నేను చెప్పిన పాత మెట్రో రైల్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఏదైతే లైన్ వేసిందో అది మొత్తం వాళ్ళ కోసం వాళ్ళు వేసుకున్నది. ఓఆర్ఆర్ ప్రస్తుతం ఉన్న దాని తర్వాత దానిపైన RRR కడతామని చెప్పేసి అన్నారు. RRR లో 70 to 90% ఆఫ్ ల్యాండ్స్ మొత్తం వీళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీ బినామీలకు చెందినయే. మళ్ళా గుర్తు పెట్టుకోరి ఆ డీటెయిల్స్ కూడా బయటపడతాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్, భర్త బంధువుల నివాసాల్లో ఈడీ తనిఖీలు, తాజాగా జోగిన్పల్లి సంతోష్ పై భూ కబ్జా కేసు, వరుసగా వెంటాడుతున్న అవినీతి వ్యవహారం. నువ్వు చేయకపోతే నీకు ఇన్ని వ్యవహారాలు ఎందుకు చుట్టుకుంటాయి? నువ్వు ఎన్నడూ వాటి మీద కాన్సన్ట్రేట్ చేయకపోయినా, నువ్వు ఎన్ని ఇట్లాంటివి చేయకపోయినా తప్పులు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత జరిగిన సందర్భాలు అయితే లేవనుకుంటున్నాను నేను వాస్తవంగా. ఇటు సెంట్రల్ దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఇటు రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు, వీళ్ళపైన ఇంకా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సంతోషం అనే వ్యక్తి తెలంగాణ రాకముందు పేరగాని చెప్పేసుకుని తిరిగిన వ్యక్తి 2016లోనే 3 కోట్లు పెట్టి ఆయన కొన్నాడు. 15 కోట్ల విలువైన భూమిని 3,80 లక్షల రూపాయలకు కొన్నాడని చెప్తా ఉన్నాడు. అంటే వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఫస్ట్ అది ఎంక్వైరీ చేయండి. సరే అది కొనడా లేదా తర్వాత చూద్దాం, కానీ ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆ 3 కోట్ల రూపాయలు క్లియర్గా చెప్పింది కదా, అవి ఎక్కడ పోయినాయి, ఎట్లా ట్రాన్స్ఫర్ అయ్యాయి, అందులో బ్లాక్ మనీ ఎంత, వైట్ మనీ ఎంత, ఇదంతా కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. నిజంగా కూడా ఎంత దారుణం అంటే ఒక్కొక్కరు ఫ్యామిలీలో ఉన్నటువంటి వీళ్ళ ఫ్రంట్ ఉన్నటువంటి ఫ్యామిలీ వీళ్ళ ఫేసెస్ కాకుండా వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు అనిల్ కానీ, అనిల్ వాళ్ళ అక్కనో చెల్లెనో కానీ, వాళ్ళ అల్లుడట ఎవరు శ్రీ శరణ్ రెడ్డి అట, మేక శ్రీ శరణ్ రెడ్డి అట.
సో ఆయన వివాదం కూడా బయటకు వస్తూ ఉన్నది. ఏంది అసలు ఇవ్వరు వాడు కేటీఆర్ బంధువులు, ఆ రాజపాకల వాడు పెద్ద దొంగ, అటు కవిత బంధువులు, కేటీఆర్ బంధువులు, హరీష్ రావు బంధువులు, సంతోష్ రావు బంధువులు, వాళ్ళ భార్య పేరు ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత కథ ఉన్నాయి, కార్ఖాన ఉంది, ఇవన్నీ కూడా బయటకు అందరూ లోపలేయాలి. ఇల్లే కాదు కన్నారావు పేరు మీద కూడా కేసులు అయినాయి కదా. కన్నారావు ఆయన పారిపోయినట్టు ఆయన కూడా. నెక్స్ట్ ఇగో బోపన్పల్లి భూ సర్వే ఎవరి కోసం? ఇదే ఇప్పటిదాకా మనం మాట్లాడింది ధరణిలో ఉన్నటువంటి నా 3,000 కోట్ల